మీ చెల్లి నిన్ను చూడాలని చాలా ఆరాటపడుతుంది. 2 రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. తనని చూస్తుంటే నాకే బాధగా అనిపించి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఎందుకక్క ఇలా చేసావు? బావగారు, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను గాయత్రి, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను బావగారు. అక్క, నువ్వు లెటర్ రాసి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా మనసులో లేదు. అసలు ఎందుకక్క ఇలా చేసావు? ఏం లేదు గాయత్రి, మీ బావగారిని మార్చాలి. పని వాళ్ళ సంగతి నీకు చెప్పాను కదా. వాళ్ళ నుంచి మీ బావగారికి ప్రమాదం ఉందని నేను దూరంగా తీసుకెళ్లాను. అత్తయ్య, మీకు కూడా ఆ విషయం చెప్పాను. ఈరోజు కాకపోతే రేపైనా మీకు పని వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది. అక్క, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నువ్వింటికి రాక. ఇదిగో ఇలా అంటారనే నేనెవరికీ చెప్పకుండా దూరంగా ఉన్నాను. కానీ అత్తయ్య మమ్మల్ని చూసేసింది. ఎక్కడ చూసిందక్క? నిన్ను కూడా నేను చూశాను. నన్నా నువ్వెక్కడ చూసావు? ఇంకా అర్థం కాలేదా? ఆ రోజు కారు ఆగిపోయి పెంచులవ్వ ఇంటి దగ్గర ఒకరోజు రాత్రంతా నువ్వు అనంత్ గారు ఉన్నారు కదా. అప్పుడు మీరు తిన్న ఫుడ్ నేను వండినది. నేను ఆ రోజే అనుకున్నానక్క, అచ్చ నువ్వు చేసినట్టే అనిపించింది. అనంత్ గారితో కూడా అన్నాను. అదే ఊరికి సంక్రాంతికి మీరు వచ్చినప్పుడు బాలాగారు నేను ముసలి వాళ్ళ వేషాల్లో వచ్చి రాగి సంకటి చేశాము. అయితే మొన్న నాకు బ్లడ్ ఇచ్చి కాపాడింది కూడా నువ్వే కదా? అవును గాయత్రి. అక్క, నీకు చెప్పడం మర్చిపోయాను. అమ్మ కూడా ఇక్కడికి వచ్చింది. అమ్మని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అమ్మ కూడా మిమ్మల్ని చూస్తే ఆనందపడుతుంది. నువ్వు కూడా మీ అమ్మని చూడొచ్చు. అమ్మ త్రిపుర, పవర్ ఆఫ్ అటార్నీకి పెట్టిన గడువు అయిపోయిందమ్మా. రేపో ఎల్లుండో లాయర్ నుంచి నోటీస్ వస్తుంది. మీరు అప్పటికల్లా వచ్చేయాలమ్మా. అత్తయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. బాలాగారు చాలా మారిపోయారు. అవును, సుందరి నేను ఒక్కటే అయిపోయాం. నానా, ఏం మాట్లాడుతున్నావు? మొత్తానికి నీ భర్తని నువ్వు మార్చుకున్నావమ్మా. మీరిద్దరూ ఎప్పుడొస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. అమ్మా, ఒక్క నిమిషం నువ్వు నాతో రా. ఏంటి గాయత్రి, ఎక్కడికి? ముందు రా అమ్మని చెప్తాను. రా. అత్తయ్య, ఊర్వశి వచ్చింది. అమ్మో, నాకు తెలిసి మీ మీద అనుమానం వచ్చి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చినట్టుంది. అత్తయ్య, మేము వెళ్ళొస్తాం. గాయత్రికి చెప్పండి ధైర్యంగా ఉండమని. జాగ్రత్త. బాలగారు, పదండి. ఎటెళ్ళారు వీళ్ళు? కనిపించట్లేదు.
అతయ్య వెళ్ళేరి పూజ అయిపోయిందా? ఓహో, ఈ ఊర్వశి రావడం చూసి అక్క బావ వెళ్ళిపోయారన్నమాట. నువ్వేంటి సడన్ గా గుడికొచ్చావు? అదేంటి, గుడికి మీరొస్తే తప్పులేదు కానీ నేనొస్తే తప్పైందా? అయినా ఇదే గుడిలో మీరుంటారన్న సంగతి నాకేం తెలుసు? అమ్మా అత్తయ్య, మనం దర్శనం చేసుకుందాం పదండి, రండి. సంథింగ్ ఏదో జరిగింది. ఛ, కాస్త ముందొచ్చి ఉండాల్సిందే. సరోజా వచ్చేశారు. ఏంటి అందరూ ఇక్కడున్నారు? ఏమైనా సమస్య వచ్చిందా? అదేం లేదు త్రిపుర, శంకుస్థాపనలో బాంబు ఎవరు పెట్టారో తెలిసింది. ఎవరు బాంబు పెట్టింది? నేను చెప్తాను బాలా. ఆ? నువ్వు ఆ ఎర్రిబాబు అసిస్టెంట్ కదా? అవును, నిన్నటి వరకు మాత్రమే నేను వాడి అసిస్టెంట్ని. ఈ రోజు నుంచి నేను కూడా ఊరు జనాల్లో ఒకండి. ఆ బాధ్యతతోనే శంకుస్థాపనలో బాంబు ఎవరు పెట్టారో సాక్ష్యాధారాలతో సేకరించి వచ్చాను. ఈ పని చేసింది ఎవరు? వినండి. బాంబు పెట్టినా కూడా వాడు సావలేదురా సెల్పాయ్. అమ్మో, భూమిలో పాతిపెట్టిన బాంబుతో వాడిని ముక్కలు ముక్కలు చేసి ఊరి జనాలందరి ముందు నా వైపుకి లాక్కోవాలనుకున్నాను రా. అయ్యో, ఆ బాలాగాడు ఎలా ఈ ఊర్లో నిలబడతాడో నేను చూస్తాను. అలాంటి దుర్మార్గమైన పనులు చేసేది ఆ ఎర్రబాబు లాంటి నీచుడే. వాణ్ణి అసలు వదలకూడదు. వాళ్ళ అత్తని చూసుకొని వీళ్ళ దాష్టికాలు ఎక్కువైపోయాయి. ఆ దుర్మార్గుడు ఇప్పటి వరకు ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడమ్మా. వాటన్నిటికీ నేనే సాక్ష్యం అమ్మా.